నేను రాప్తాడ్ మండల కన్వీనర్ గారిని. కానీ నేను గత రోజుల నుంచి ఈ పుల్లరేవు గ్రామంలో రైతు ఒక పేద రైతు, బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి ఒక పేద రైతు ఓబ్లేసు, అలాగే నాగలక్ష్మమ్మ, వసంత్ గారికి ఒక 11-12 ఎకరాలు గత 25 సంవత్సరాల కిందట వాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి అదే పొలంలో సాగు చేస్తూ ఉంటే అప్పుడున్న తహసీల్దార్ గారు అక్కడికి వెళ్ళి పొలాన్ని పరిశీలించి ఎవరు సాగులో ఉన్నారు ఎవరు లేదనేది ఒక సివి ప్రసాద్ అనే ఒక సీనియర్ ఒక తహసీల్దార్ గారు అక్కడ పర్యవేక్షణ చేసి గ్రామ సమక్షంలోనే గ్రామంలో గ్రామ సభ జరిపి వాళ్ళకి అక్కడ గాజుబండగర్ని అనే పొలాన్ని వీళ్ళకి ముగ్గురికి విభజించి తలా 4 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు అట్లా పట్టా ఇవ్వడం జరిగింది. పట్టా ఇచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కరెంట్ ఇవ్వాలంటే ఆ పట్టా పాస్బుక్ లేనిది మీ మీడియా వాళ్ళకి బాగా తెలుసు, రైతులకు తెలుసు. ఒక పట్టా పాస్బుక్ ఉంటేనే ఆ రైతు వాళ్ళు విజిట్ చేసిన తర్వాతనే బోర్ ఉన్న తర్వాతనే ఈ ట్రాన్స్ఫర్ అనేది ఇస్తారు. ఈ చెట్లు దాదాపు 20-25 ఏళ్ల నుంచి మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, అల్లునేరేడు చెట్లు ఉన్నాయంటే ఈ చెట్లు కనీసం ఒక 25 దాదాపు 25 ఏళ్ళ 25 చెట్లు. ఈ చెట్లను కూడా నరికేస్తూ ఎన్నో దఫాలు మనకు వర్షాలు లేక ఈ ఎలోని అంటూ మనము ఎంతో కరువు ప్రాంతంలో అల్లాడుతున్న పచ్చదనాన్ని పెంపొందించే సమయంలో ఈ చెట్లను మనం ప్రాణంగా నీళ్లు పెట్టి మనం సాక్కున్న చెట్లని రోజు కొన్ని తాగుబోతుల మాదిరి అదే గ్రామానికి చెందినటువంటి ఒక మాజీ ఎంపీపీ పుల్లరేవు సుబ్బయ్యనాయుడు కొడుకు అయినటువంటి ఆయన కూడా ప్రజాప్రతినిధి, వాళ్ళ అమ్మ ప్రజాప్రతినిధి, ఒక ఎంపీటీసీ సర్పంచ్ గా గత 10 ఏళ్ళు, వాళ్ళు కూడా 25 ఏళ్ళు రాజకీయ అనుభవమైనటువంటి వాళ్ళు మాలాంటి బడుగు బలహీన వర్గాలపై ఇలాంటి దౌర్జన్య కాని చేయడం మేము బాగా ఎంతో ఈ రోజు మీకు నిరసిస్తున్నాం. ఇది తప్పు. ఇది మీరు చేయడం. మీరు కూడా వ్యవసాయ కుటుంబంలో పుట్టారు, మీరు కూడా వ్యవసాయ పొలంలో బతుకుతున్నారు, ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఇలాంటి భౌతిక దాడులు చేయడం తప్పని చెప్పి ఈ మీడియా ద్వారా కూడా మీకు తెలియపరుస్తున్నాం. కానీ ఇలాగే ఎంఆర్ఓ గారు ఏదైనా కానీ ఏదైనా పోవాలంటే మీరే పట్టాలు ఇచ్చారు. నువ్వన్న డిప్యూటీ ఆయన ఎంఆర్ఓ గారు ఇచ్చారు 25 ఏళ్ళ పట్టాన్ని. మీరు పరిశీలన చేయకోకుండా దీన్ని అడ్డు పెట్టుకొని మీరు ఒక రాజకీయ నడ్డు పెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళి మీరు పోలీసుల ప్రొటెక్షన్ తీసుకొని ఎలా వెళ్తారు? ఏ రైతుకైనా కానీ, ఏ ఇంటికైనా, ఏ రస్తాకైనా అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఒక రస్తాకి కానీ ఏదైనా కానీ ఒక సర్వే మీరు ఇస్తారు, ఏది ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు, అక్కడ అర్జీ ఇవ్వాలి. ఆ అర్జీ స్పందించడంతో కొన్ని వారం రోజులు 10 రోజులు ఇవ్వలేదు. తర్వాత రెండోసారి మూడోసారి కూడా రెస్పాండ్ కాకపోతే మీరు ఉన్నత అధికారులతో వెళ్ళి చేసేయాలనుకుంటుంది. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా, ఎలాంటి అక్కడ ఆయనకి రైతుకి ఎలాంటి ఏది కూడా నోటీస్ జారీ చేయకోకుండా దొంగతనంగా ఒక ప్రైవేట్ వెహికల్స్ ని అదే గ్రామానికి చెందిన ఎవరు మన సాయినాథ్ చౌదరిది ట్రాక్టర్, అదే ఎర్రగుంట గ్రామానికి చెందిన మోటార్ వికాయాన్ని పిసకచ్చి ఈ రోజు మీరు ఇష్టాసారం కొద్ది పీకిస్తారా? ఎలా పీకిస్తారు? మీకు పార్టీకి సంబంధం లేనప్పుడు మీరు ఎలా మీ వెహికల్ పంపించి మీరు అక్కడ కొడవలు తీసుకొని ఎలా చేస్తారు? మీరు అదే ఓబ్లేస్ని, నాగలక్ష్మమ్మని పోలీసులు కాళ్ళతో చెప్పుల కాళ్ళతో తన్నుకుంటూ మందుబాటులు ఉన్నదైతే తీసేసి వాళ్ళని బలవంతంగా మీరు పోలీస్ స్టేషన్ తరలిస్తారు. ఎంఆర్ఓ గారికి మోటార్లు పెట్టబోయే మీకు ఏమైనా రూల్స్ ఏమైనా ఉన్నాయా? స్టార్టర్ పెట్టి మోటార్లు పోలీస్ స్టేషన్ పెట్టుకుంటారు. కానీ పట్టా ఇచ్చిన పట్టా కూడా చూడండి, ఇగో వాళ్ళకి ఉన్నవి ఆన్లైన్ అడుగులు 1 వీల్ అన్నీ ఉన్నాయి, 25 ఏళ్ళ నుంచి ఉన్నాయి, బ్యాంకు రుణాలు ఉన్నాయి. కానీ ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ అన్నీ ఉన్నాయి. కానీ ఇలాంటి వారికి న్యాయం జరగకపోతే మేము పెద్ద ఎత్తున కలెక్టరేట్ ను ముట్టడిస్తాము. అలాగే మేము ఎస్పీ ఆఫీస్ గారిని కూడా కలుస్తాము. ఇంకా లేదంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే బాధ్యతలు వెంట పెట్టుకొని, మా ప్రెసిడెంట్ వెంట పెట్టుకొని మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. మేము సార్ మాది మేము 50 ఏళ్ళ కింద చేసినాము. 26 ఏళ్ళు మాకు పట్టాకి ఇచ్చినారు. ఇప్పుడు మమ్మల్ని కొడువల్ని తీసుకొని తిప్పులాడుతున్నారు. రై అంతా బాగా తిప్పులాడతారు, పగులంతా మోటార్లు చెట్లు అన్ని కొట్టేస్తున్నారు. మేము ఎట్లా బతకల్లా? మా పిల్లలు మేము అగోడుతున్నాము, కూడు నీళ్లు లేకోకుండా. నాకు 6 మంది పిల్లలు. ఏం చేయాలి సార్? మీరన్నా న్యాయం చేయాలి మాకి. మేము ఒకవేళ మీరు తాగి చచ్చిపోమంటే కలెక్టర్ ఆఫీస్ మీద తాగి చచ్చిపోతాం. మేమేం బతికేదట్లేదు. మమ్మల్ని చేయలేదు సార్. తెలుగుదేశం వాళ్ళంతా నాశనం చేసి పెడుతున్నారు మమ్మల్ని. సాయిగాడే మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్. మీరేం చేస్తారో సార్? మమ్మల్ని బతికించేటట్టే చేయాలి.
లేదా కలెక్టర్ ఆఫీస్ మీద చచ్చిపోతాం మేము. ఇంతకంటే మాకు లోకం ఏంది లేదు సార్. పోలీసు వాళ్ళు కంప్లైంట్ పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి పట్టించుకోరు మమ్మల్ని. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎన్ని కనిపిస్తారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. మా మోటార్లు ఎక్కిపోయినారు, 3 మాటలు చెట్లు నరికినారు, 3 మాటలు కాల్చినారు, మోటార్ కాల్చినారు, పైపులు పగలు కొట్టినారు, పొడవల్ని తీసుకొని మమ్మల్ని పట్ల తిప్పులాడినారు. ఏడ్చుకుంటూ పోయినాం సార్, మా పిల్లల్ని నేర్చుకొని పోయినాం సార్. మేము ఎంత న్యాయం చేస్తున్నారు సార్, మీరన్నా న్యాయం చేయాలి సార్. ఆ సాయి మమ్మల్ని నాశనం చేసి పెడుతున్నారు సార్. మీరు వాటిని ఏం చేస్తారో సార్, మీరు ఏమన్నా చెయ్యాలి. మీ కలెక్టర్ ఆఫీస్ ముందు మేము తాగి చచ్చిపోతాం, మా తల్లుల పిల్లలంతా. అక్కలప్ప, సంద్రావణాలు కిష్టప్ప కొడుకు, పైటాల రవి, గురుప్రసాద్, వీళ్ళంతా మమ్మల్ని నాశనం చేసి పెడుతున్నారు సార్. రాము, కిషోరు, వీళ్ళంతా నాశనం చేసి పెడుతున్నారు సార్ మమ్మల్ని. సునీలు, అనిలు, సునీలు, అశోక్, విజయ్, వీళ్ళంతా నాశనం చేసి పెడుతున్నారు సార్ మమ్మల్ని. పులరేవు గ్రామం గట్టిగా సోలం పెద్ద ఓబులేసు సాయినాథ్ నాయుడు. పులరేవుకి వచ్చినప్పుడల్లా గలాట పెడుతున్నాడు. చెట్లు నరికిచ్చేది, మోటార్లు బాలు కొట్టించేది, మోటార్లు బీకిచ్చేది, స్టార్టర్ పెట్లు పెట్టించేది, అన్ని ఇబ్బందులు పెట్టి మాకు ఆరోగ్యాలు చెడిపోయి మేము ఎన్నేళ్ళు మింటిని ఆసుపత్రులకు తిరిగి వాళ్ళు దాడులు చేసి ఇంటి రాత్రిపూట వచ్చి చాలా ఇబ్బందులు పెట్టినారు. ఎంఆర్ఓ ఆఫీసు పోయినా న్యాయం జరగదు, పోలీస్ స్టేషన్ పోయినా న్యాయం జరగదు. పోలీసు వాళ్ళు ఏడ్చుకొచ్చి నన్ని మా అమ్మాయిని జీపుల్లో వేసినారు, కాళ్ళతో నూకినారు జీపుల్లోకి. అంత అన్యాయమా సార్ మాకు? చాలా ఘోరం సార్ మా పరిస్థితి. 20 ఏళ్ళ నుండి ఇంత అద్మానంగా ఎప్పుడూ లేదు, ఈ 10 ఏళ్ళ నుండి అద్మానం సార్ మాకు. ఏం జరిగింది? ఎందుకు అట్లా ఈడ్చుకొచ్చి మిమ్మల్ని లోపల వాళ్ళకు ఓట్లు లేదండి సార్, తెలుగుదేశంలోకి చేరాలండి సార్. సాయి అనంతపురంలో కూర్చొని ఇక్కడ రౌడీల్ని గుండాలని నింపిస్తారు సార్. మాజీ మండల ప్రెసిడెంట్ సుబ్బయ్య నాయుడు కొడుకు సార్. ఆయన ఎప్పుడు వచ్చినాడంటే అప్పుడు గలాట్లేదు సార్. ఆయన పెద్ద ఇబ్బందులు పెడుతున్నారు సార్. మీరు రైతులా లేకపోతే? మేము రైతులమే సార్, రైతులమే, సన్నాసులం కాదు సార్, మేము రైతులమే సార్. వాళ్ళకంటే వాళ్ళ నాయనకతలు రైతాంగం సార్ మాకు. ఆ పౌరులు, ఆ పోలీసు వాళ్ళు, ఆ కలెక్టర్ ఏంటి ఫోటోలు ఏంటి? అదే సార్, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ మాటలు మాకు అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నారు సార్. న్యాయం చేయకపోతే ఏం చేస్తారు ఇంతమంది? న్యాయం చేయకపోతే మందు దాగి చచ్చిపోతాం సార్, పాయిజన్ దాగి చనిపోతాం సార్. ఎన్నిసార్లు చెప్పినారు పోలీసులు? 4 తూర్లు సార్, 4 తూర్లు చెప్పినారు సార్. సంవత్సరానికి 4 తూర్లు చెప్తానే ఉంటాం సార్. ఇప్పుడు 3 ఏళ్ళకి కానీ 6 తూర్లు చెప్పినాం సార్. చివరిగా అధికారులు ఏం చేయాలా? అధికారులు ఏం చేయాలి? మా పట్టాలు మాకు ఇచ్చి మా భూమిలో మమ్మల్ని సాగు చేసుకునేటట్లుగా, పంటలు పెట్టుకునేటట్లుగా న్యాయం చేయాలి సార్. రాప్తాడ్ మండలం పుల్లలరేవు గ్రామానికి చెందిన సూరం పెద్ద ఓబులేసు, నాగలక్ష్మమ్మ, వసంతు అనే వాళ్ళకి 2002లోనే ఆర్డీఓ గారి ఉత్తర్వు మేరకు ఆ రోజు గాజుబండగా ఉన్న భూమిని ఆర్డీఓ గారి ఉత్తర్వు మేరకు ఇవ్వడం జరిగింది. అప్పుడు సర్పంచ్ గా ఉన్న అదే సాయినాథ్ నాయుడు ఆయన తీర్మానం ఇచ్చారు గాజుబండ నుంచి అసైన్ ల్యాండ్ గా చేసి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళు సాగులో ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల చెట్లు కూడా ఉన్నాయి దాంట్లో. అయితే మొన్న 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సాయినాథ్ నాయుడు ఈ రైతులపై కక్ష కట్టి 25లో ఆన్లైన్ తీయించినాడు. ఆన్లైన్ తీసేయించిన తర్వాత వాళ్ళకు వచ్చిన నోటీస్ మేరకు వీళ్ళు హైకోర్టుకు పోయినారు. హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు 3 నెలల పాటు. స్టే ఇచ్చిన హైకోర్టు 3 నెలల లోపల మీరు ఎంఆర్ఓ దగ్గరికి పోయి మీకున్న డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని. 3 నెలల ముందే వీళ్ళు పోయి ఇచ్చినా కూడా మరి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో ఆన్లైన్ తొలగించి వారం రోజుల క్రితం సాక్షాత్తు ఇన్ఛార్జ్ తహసీల్దార్ అయిన చెన్నకేశ్వర గారు సిఐ ప్రొటెక్షన్ తీసుకొని రాప్తాడ్ సిఐ మన వెంకటేశ్వర గారు రైతుల దగ్గర పోయి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రైతులు పొలంలో లేని సమయంలో దాన్ని మోటార్లని, కరెంటు వైర్లని, అన్ని పైపులని పీకాలని ట్రై చేసినారు. అయితే వీళ్ళు అడ్డుకోవడంతో రైతుల్ని దౌర్జన్యంగా బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించి అవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇది ఒక సందర్భం జరుగుతా అంటే అక్కడున్న స్థానిక నాయకులు రాత్రిపూట దాదాపు ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల్లోనే 4 సార్లు దాదాపు 150 చెట్లను నరకడం జరిగింది. దీనిపైన ఎన్నిసార్లు పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా కేవలము నామకే వాసిగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఒకే ఒక్కసారి ఎఫ్ఐఆర్ కట్టారు, అది బెయిలబుల్ సెక్షన్ ఇచ్చి కనీసం స్టేషన్ మొగం కూడా వాళ్ళు చూడటం లేదు. దీంతో వాళ్ళు బరి తెగించి ఎప్పటికప్పుడు రాత్రిపూట పోవడము, పోయి చెట్లు నరకడం ఇది చేస్తున్నారు. కాబట్టి మేము కలెక్టర్ గారిని అదేవిధంగా డిఆర్ఓ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. సార్, వీరికి 25 సంవత్సరాలు పట్టా ఇచ్చి 25 సంవత్సరాలుగా సాగులో ఉంటే ఎలాంటి ముందస్తు సమాచారం లేకోకుండా సదరు తహసీల్దార్ గారు అయితేనేమి, సిఐ గారు అయితేనేమి ఏ ఉత్తర్వుల మేరకు వాళ్ళు చేశారు
వాళ్ళు ఇవి మోటార్లు బిక్కొచ్చారనేది మాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ ద్వారా అయినా కనీసం న్యాయం జరుగుతుంది రైతులు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు వారికి సపోర్ట్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది.